హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. ఈరోజు వచ్చిన వార్తల్లో మొదటగా ఈనాడు పేపర్ చూద్దాం. లోక్సభలో తీవ్ర అలజడి. సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు. దట్టమైన పొగ వదిలి కలకలం. నియంత్రితం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలి అంటూ నినాదాలు. పార్లమెంట్లో బయటపడ్డ తీవ్ర భద్రతా లోపం. భయభ్రాంతులకు గురైన ఎంపీలు. ఏం జరుగుతోందో అర్థం కాక గందరగోళం. తేరుకొని దుండగులను బంధించిన ప్రజాప్రతినిధులు. పార్లమెంటు వెలుపల పొగ వదిలి మరో ఇద్దరు నిరసన. సిఆర్పిఎఫ్ డీజీ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు. సభలోకి ప్రవేశించిన ఓ దుండగుని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీలు. మూడంచెల భద్రత కళ్ళు గప్పి అడుగడుగున తనిఖీలు ఏమార్చి పార్లమెంట్లోకి గ్యాస్ క్యాన్లను తెచ్చిన దుండగులు. శత్రు దుర్భేద్యమైన ఇలా తేయగలిగారు. లోక్సభలో దుండగులు వదిలిన పొగను నిశ్చేష్టులై చూస్తున్న ఎంపీలు. భవిష్యత్తులో జరగనీయం. పార్లమెంట్లో భద్రతలకు అన్ని చర్యలు తీసుకుంటాం. అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా హామీ. భద్రతా వైఫల్యంపై దర్యాప్తు జరపాలి. పాసులు ఇప్పించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాల డిమాండ్. పార్లమెంట్ బయట ఆందోళనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి. పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటనకు 22 ఏళ్ళు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్ మీద దాడి జరిగింది. అదే రోజు ఈరోజు ఈ పొగమంచుతోటి కొంతమంది పార్లమెంట్లో అలజడి సృష్టించడం జరిగింది. అలాగే తెలంగాణ రాజకీయాలకు, తెలంగాణ న్యూస్కి వచ్చేసరికి భూ వివాద పరిష్కారానికి ఒక కమిటీ వేస్తున్నాం, కోనేరు రంగారావు తరహాలో కమిటీ వేస్తున్నామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు, నిపుణులకు ఈ కమిటీలో చోటు ఉంటుంది. ధరణిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, వైద్య శాఖల మంత్రులతో కలిసి సమీక్ష. ధరణి పోర్టల్ సంబంధించి రివ్యూలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 అంచెల వ్యూహం, రోడ్డు ప్రమాదాలకు కళ్ళెం. తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు అమలు, సత్ఫలితాలు ఇస్తాయని అధ్యయనంలో వెల్లడి. 18న హైదరాబాద్కు రాష్ట్రపతి రాక, 5 రోజుల పాటు విడిది. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. ఇంకా మెట్రో రైలు సంబంధించి రాయదుర్గం శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు నిలిపివేత. ఫలక్నుమా నుంచి విమానాశ్రయానికి మెట్రో. ఫార్మాసిటీ భూముల్లో మెగా టౌన్షిప్, సీఎం రేవంత్. ఇక సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం. ఒకే నామినేషన్ దాఖలు. బారాస మజ్లిస్ సిపిఐ మద్దతు. నేడు అధికారికంగా ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్. అలాగే ఒకే ప్రాంగణంలో శాసనమండలి ఉండాలి. పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు. సత్వరమే పనులు ప్రారంభించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 6 గ్యారెంటీలకేది చట్టబద్ధత. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు? హామీలను రాహుల్ గాంధీ గాలికి వదిలేశారు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మేడిగడ్డను మళ్ళీ పరిశీలిస్తాం. నీటిని తొలగించాక సమగ్ర అధ్యయనం. మీ పరిశీలన అంశాలను మాకు పంపండి. రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ. ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బలు. మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో 9 మంది సైనికుల మృతి. మరోచోట మరొకరి మరణం. పౌర మరణాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరిక. అంతర్జాతీయంగా ఒంటరి అవుతామని స్పష్టీకరణ. హమాస్ రాకెట్ దాడిలో ఇజ్రాయెల్లోని తూర్పు జెరూసలేం ధ్వంసమైన భవనాలకు సంబంధించిన ఫోటో ఇది ఈనాడు పేపర్లో ఉన్న ప్రధానమైన హెడ్డింగ్లు ఇవి మొదటి పేజీలో. ఇంకా మనం మిగతా పేపర్ చూద్దాం. ఇంకో పేపర్ నమస్తే తెలంగాణ పేపర్లో పొగజూరిన పార్లమెంట్ భద్రత. లోక్సభలోకి చొరబడ్డ దుండగులు. పొగ వదలి బీభత్సం. ప్రశ్నోత్తరాల టైంలో అసాధారణ ఘటన.
పార్లమెంటు వెలుపల మరో ఇద్దరి నిరసన, 5 అరెస్ట్, మరొకరి కోసం గాలింపు. నిందితుల్లో ఇద్దరికి బీజేపీ ఎంపీ పాసులు. పార్లమెంట్ రక్షణలో తీవ్రమైన లోపాలు. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్పై దాడి, మళ్ళీ అదే రోజున దుండగుల బీభత్సం. హోంమంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు. భారత పార్లమెంటులో బుధవారం భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకున్నది. విజిటర్ పాస్లపై వచ్చిన ఇద్దరు దుండగులు లోక్సభ గ్యాలరీ నుంచి సమావేశ ప్రధాన మందిరంలోకి దూకి బీభత్సం సృష్టించారు. పొగను వదులుతూ అలజడి రేపారు. సరిగ్గా 22 ఏళ్ల క్రిందట ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13వ తేదీనే ఈ ఘటన చోటు చేసుకోవడం దేశం ఉలిక్కిపడింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా పార్లమెంటు వెలుపల పొగ వదులుతూ ఆందోళన చేశారు. ఈ ఘటనపై నేపథ్యంలో కొత్త పార్లమెంటు భద్రత పార్లమెంటు భద్రతపై అనుమానాలున్నాయని తెలియజేస్తున్నారు. లోక్సభలో పొగ వదిలిన దుండగులను అడ్డుకుని ప్రయత్నిస్తున్న ఎంపీల అధికారం. ఇంకా తెలంగాణ భూ వివాదాలపై కమిటీ. కోనేరు రంగారావు కమిటీ తరహాలో ఏర్పాటు. ధరణిపై సమగ్ర నివేదిక అందించండి. సమీక్షలో రేవంత్ రెడ్డి ఆదేశం. ధరణి ఉండాలి, అందులో లోపాలపై సవరిస్తే చాలు, మేము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ధరణి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేయాలి. మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను తేవాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్తా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి. యశోద దవాఖానలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించిన మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ అధినేతకు ప్రముఖుల పరామర్శ. యశోదలో కేసీఆర్ను కలిసిన గుత్తా, తుమ్మల, హీరో నాగార్జున. లోక్సభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం. నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం. బీజేపీ మినహా అన్ని పార్టీల మద్దతు. 4 సెట్ల నామినేషన్ దాఖలు. పాల్గొన్న రేవంత్, భట్టి, కేటీఆర్. ఇంకా సీఎం మంత్రులకు సిగ్గు లేదు. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు. గవర్నర్ పచ్చి అవకాశవాది అని విజయ్ ధ్వజం. గవర్నర్లా వ్యవహరించాలని హితవు. ప్రభుత్వం రాజ్భవన్ వద్ద ముదిరిన వివాదం. ఇది కేరళ న్యూస్. ఓపీఎస్తో అభివృద్ధికి ముప్పు. ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది. భవిష్యత్ తరాల ప్రయోజనాలకు భంగం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నివేదిక హెచ్చరిక. రుణమాఫీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి తెలియకుండానే అమలు కాని హామీలు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్. రాష్ట్రంపై పులి పంజా. రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. రాజేంద్ర నగర్లో 12.5 డిగ్రీల నమోదు. మరో 3 రోజుల్లో ఇదే పరిస్థితి. సొంత పన్నుల్లో తెలంగాణ అగ్రపథం. రాష్ట్ర రాబడికి 73% సొంత పన్నులే. కేసీఆర్ సంస్కరణల ఫలితంగానే ఆర్థిక అభివృద్ధి. అప్పులు కట్టడిలోనూ ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం. మన తర్వాతే మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు రాబడులు. ఆర్థిక సామర్థ్యంపై ఆర్బీఐ నివేదిక. గిరిజన యూనివర్సిటీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. రాష్ట్రపతి ఆమోదం అనంతరం యూనివర్సిటీ ఏర్పాటు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. ఇది నమస్తే తెలంగాణ పేపర్ ఇది. అండ్ వెలుగు పేపర్కి వెళ్తే మొదటి పేజ్ మొత్తం యాడ్, రెండవ పేపర్ మొత్తము వ్యాసాలు అవన్నీ ఉన్నాయి. మనం మెయిన్ పేపర్కి వెళ్దాం. లోక్సభలో స్మోక్ అటాక్. స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేసిన దుండగులు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి రచ్చ. భయాందోళనకు గురైన ఎంపీలు. ఇద్దరిని చితకబాది పోలీసుల సెక్యూరిటీ వైఫల్యం. ఒకే సమయంలో సభ లోపల బయట కలకలం. మొత్తం 5 నిందితులు అరెస్ట్. పార్లమెంట్పై టెర్రర్ దాడి జరిగిన రోజే ఘటన. పార్లమెంట్లో 2 దుండగులు కలకలం రేపారు. స్మోక్ క్యాన్లతో లోక్సభలోకి ప్రవేశించి దట్టమైన పొగలు రిలీజ్ చేసి అలజడి సృష్టించారు. బుధవారం మధ్యాహ్నం లోక్సభలో 0 అవర్ కొనసాగుతుండగా ఓ దుండగుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి సడన్గా సభలోకి దూకాడు. బెంచీల మీద దూకుతూ స్పీకర్ చైర్ వైపు వెళ్తుండగా కొందరు ఎంపీలు పట్టుకొని సితకబాదారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి మరో దుండగుడు స్మోక్ క్యాన్ ఓపెన్ చేసి సభలోకి పొగను వదిలాడు.
హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో పార్లమెంట్ బయట ఓ మహిళ, మరో యువకుడు కూడా స్మోక్ క్యాన్లతో పొగ రిలీజ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కేంద్రానికి సంబంధించి న్యూస్. ఇంకా ప్రజాభవన్లో బట్టి క్యాంప్ ఆఫీస్ డిప్యూటీ సీఎం అధికార నివాసంగా కేటాయింపు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అధికార నివాసంగా జ్యోతిరావు పులే ప్రజాభవన్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా ఈ నెల 7న ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి అదే రోజున ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెలను తొలగించారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్గా మార్చారు. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం. నేడు బాధ్యతల స్వీకరణ. నామినేషన్ దాఖలకు హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, దూరంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు. ఇంకా ధరణి సంగతి తేల్చేద్దాం, 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గత ప్రభుత్వం లేని సమస్యలను తెచ్చి రైతులపై మోపింది. ధరణి కోసం అసలు టెండర్ పిలిచిన్రా, నిర్వహణకు ఎంత చెల్లిస్తున్నారు, బ్యాంకులకు ముంచిన కంపెనీలతో గత సర్కారు ఒప్పందం చేసుకుంది. భూసమగ్ర సర్వే కోసం ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశం. ధరణి కోసం తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్కు సూచన. భూసంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీలో మంత్రులు, అధికారులు, రెవెన్యూ ఎఫర్ట్స్, రైతు ప్రతినిధులు. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను మనం చూద్దాం. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల భూమి రికార్డును ధరణి పేరుతో ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టడమైంది. రైతుల భూ లావాదేవీలని నిర్వహిస్తున్న ఈ కంపెనీ వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను ముంచింది. దివాలా తీసిన ఈ కంపెనీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం మొదటి తప్పు. ధరణి నిర్వహణ కోసం ఈ కంపెనీ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. అందులో 49% వాటాను 2021 నవంబర్ 25న టెరాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి 1,275 కోట్లకు అమ్మింది. ఏమీ లేని ఒక కంపెనీ వాటా సగం అమ్మితే 1,000 కోట్లకు పైనే తీసుకున్నారంటే ఈ సంస్థకు ధరణి నుంచి ఎంత సొమ్ము వెళ్తుందో అధికారులు లెక్కలు సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో లైన్. ఎన్జీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా ఎల్బీ నగర్ నుంచి చంద్రాయంగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్కు మెట్రో పొడిగించే అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దళితుల దగ్గరే తక్కువ భూమి. రాష్ట్రంలో దళితుల దగ్గరే తక్కువ భూమి ఉందని, వారు సాగు చేస్తున్నది 5.32 లక్షల హెక్టార్లేనని ప్రభుత్వం వెల్లడించింది. గిరిజనులు 7.40 లక్షల హెక్టార్లలో, బీసీ, ఓసీలను కలిపి 46.96 లక్షల హెక్టార్లలో భూమిని సాగు చేస్తున్నట్టు తెలిసింది. అర్జునకు ఉస్సాముద్దీన్. తెలంగాణ స్టార్ బాక్సర్ నిజామాబాద్కు చెందిన మొహమ్మద్ ఉస్సాముద్దీన్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు నామినేటెడ్ అయ్యాడు. డబుల్ స్టార్ షట్లర్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఖేల్రత్న పురస్కారానికి నామినేటెడ్ అయ్యారు. ఇంకా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భరతం పడతాం. సినీ రంగ పెద్దలు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సిపి శ్రీనివాసరెడ్డి. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం, నగరానికి డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కామెంట్. ఇంకా కేటీఆర్ గారి వాక్యాలు. 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం. కాంగ్రెస్ అలవి కాని హామీలు, వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది. కేటీఆర్. రుణమాఫీ అమలుకు మేము నానా తంటాలు పడ్డాం. లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు. అధికారంలోకి వచ్చినాకనే అప్పుల గురించి తెలుస్తున్నదా? హామీలు అమలు చేయలేక శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ. కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ. ప్రభుత్వం ఏర్పాటై 1 నెలనైనా కాకముందుకి విమర్శల. మంత్రి సీతక్క.
మావి అమలు కాని హామీలనే ముందు బీఆర్ఎస్ హామీల సంగతి ఏంది? మాకన్నా 1000 ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో ఎట్లా చెప్పిండ్రు? రుణమాఫీతో పాటు అన్ని హామీలు తప్పకుండా అమలు చేస్తాం. ఫైళ్ల మాయంపై విచారణ జరుపుతాం. గత 10 ఏళ్లలో ఏం జరుగుతుందో బయట పెడతామని ప్రకటన. ఇంకా గోదావరి ప్రాజెక్టుల కిందనే యాసంగి నీళ్లు 28.95 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని శివం ప్రతిపాదన. సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్బి సాయకట్టకు క్రాప్ హాలిడే. కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, అదే బాటలో మెంబర్లు. కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్. చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన తప్పులను మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుంది. ఇందులో కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. అయితే ఈ ప్రక్రియను పూర్తయ్యేందుకు కొంత టైం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కళ్ళు భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక కేంద్రంలో మళ్ళీ బీజేపీనే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 308 నుంచి 328 సీట్లు బీజేపీకి వస్తాయని, కాంగ్రెస్కు 52 నుంచి 72 సీట్లు, తెలంగాణలో కాంగ్రెస్కు 8 నుంచి 10 సీట్లు, బీజేపీ బీఆర్ఎస్లకు చెరో 3 నుంచి 5 స్థానాలు వస్తాయని, ఏపీలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వేలో వెల్లడి. ఇది ఇప్పుడు మనకు వెలుగు పేపర్ ప్రధాన హెడ్డింగ్స్. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే మొదట కొటేషన్. వీళ్ళ కొటేషన్స్ బాగుంటాయి ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళవి. నూతన ప్రభుత్వం శరవేగ నిర్ణయాలతో దూసుకుపోతుంది. ప్రతిపక్ష నేతలను పరామర్శిస్తూనే గత పాలనా విధానాల ప్రక్షాళన చేస్తుంది. రాష్ట్ర మిగులు బడ్జెట్ మంచుగడ్డవలే కరిగి అప్పుల కుప్పై పెరిగిపోతుంది. ప్రజలలో సుభిక్ష పాలన భరోసా కల్పిస్తూనే అప్రజాస్వామిక కుట్రలను ఛేదించాలి. హామీల అమలు చేస్తూనే సంపద సృష్టించాలి. తెలంగాణ ఆత్మగౌరవ తీర్పుకు విఘాతం విస్మరించిన భావోద్వేగ జ్వాలను తట్టుకోలేరు సుమా, మేధాజీ అనే వ్యక్తి రాశాడు. ఇంకా ఆసుపత్రి కాదది, రోగుల రక్తం పీల్చే జలగా. ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూలు పాల్పడుతున్న డైరెక్టర్ జయలలిత. చట్టవిరుద్ధంగా యూజర్ ఛార్జీల మూత మోగిస్తున్న యాజమాన్యం. ప్రైవేట్ ఆసుపత్రిలో రేట్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలన్నది రూలు. యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నప్పుడు రెడ్ కార్డ్ ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏంటి? యూజర్ ఛార్జీలు వసూలు చేసిన లెక్కలేవి? ఈ లెక్కలపై ఆడిట్ జరిగిందా? ప్రభుత్వానికి ఇదంతా తెలిసి జరుగుతుందా? దీని వెనుక ఎవరున్నారు? ఆరోగ్యశ్రీ ఉద్దేశాన్ని నీరుగారుస్తున్న డైరెక్టర్ జయలలిత. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలంటున్న ప్రజలు. ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని తప్ప వారిని పీడించే విధంగా ఉండకూడదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి మేధస్సులో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం వలన ఎన్నో వేల కుటుంబాలు బాగుపడ్డాయి. రోగాల బారి నుండి తప్పించుకొని నవజీవనం వైపు సాగాయి. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో లబ్ధిని పొందుతున్నారన్నది నిజం. కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అడ్డదారులు తొక్కుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిక్కమొహం వేసుకొని నిర్భేద్యంగా అమాయకులను ఉండిపోవడం జరుగుతుంది. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి చూసింది. ఇక స్పీకర్ ఏకగ్రీవం. నేడు ప్రకటించిన ప్రొటెం స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్. మద్దతు పలికిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కేటీఆర్ సహా పలువురు మంత్రుల రాక. నేటి ఉదయం నుంచి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికతో తొలి రోజు సమావేశం. 15న ఉభయ సభలో ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. నాటి బీఆర్ఎస్ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్. ధరణిలో ఏం జరుగుతుంది? ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి. ఏ ప్రతిపాదన వెబ్సైట్ క్రియేట్ చేశారు? దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? రిజెక్ట్ చేసే వాపస్ ఎందుకు ఇవ్వరు? కేంద్ర నిధుల 83 కోట్లు ఏమయ్యాయి? ఉన్నత స్థాయి సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు. ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు. ఇక పార్లమెంట్లో అగంతకుల దాడి. పబ్లిక్ గ్యాలరీ నుంచి దూసుకువచ్చిన దుండగులు. టియర్ గ్యాస్ వదలడంతో అప్రమత్తమైన సిబ్బంది. పట్టుకున్న భద్రతా సిబ్బందికి అప్పగింత. ఘటనతో పరుగులు తీసిన ఎంపీలు. లోక్సభ వాయిదా. ఘటనపై విచారణ ఆదేశించిన స్పీకర్ ఓం బిర్లా. ఎంపీ ప్రతాప్ సింహ రిఫరెన్స్ గ్యాలరీలోకి. 5 నిందితుల అరెస్టు. ఘటనలో దర్యాప్తు బాధ్యత నాదే. స్పీకర్. హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి. శీతాకాల విడిది కోసం 18న నగరానికి ద్రౌపది ముర్ము. 5 రోజుల పాటు బస. 23న తిరిగి ఢిల్లీకి. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతకుమారి. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్ కేసు. భూమి ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజనులు. 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణ. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన శామీర్పేట పోలీసులు. ఇక మహాదేవ్ బెట్టింగ్ యాప్ రవి ఉప్పల్ దుబాయ్లో అరెస్ట్. అతన్ని భారత్కు తీసుకువచ్చేందుకు దుబాయ్ అధికారులు సంప్రదిస్తున్న ఈడీ. మరో యజమాని సౌరభ్ చంద్రశేఖర్ కోసం గాలిస్తున్న దుబాయ్ పోలీసులు. ఇక సేవే కాదు రియల్ దందా. చారిటబుల్ ట్రస్టుకు ఇచ్చిన భూమి అమ్మకం. ఐ ఆసుపత్రి పేరుతో వ్యవహారం. ట్రస్ట్ భూమిని ప్లాంట్స్గా చేసి అమ్మిన వైనం. ప్రభుత్వ రెవెన్యూ నిబంధనల పాతర. అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్. లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి కోర్టుకు బురుడి కొట్టించిన వైనం. రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి శివారులోని సర్వే నెంబర్ 36లో దృష్టి చారిటబుల్ ట్రస్ట్. మేనేజింగ్ ట్రస్టీ పిబి వెంకటేష్ చిత్ర విచిత్రాలు. ఇవి ఇప్పుడున్న ఆదాబ్ హైదరాబాద్లోని మెయిన్ పేపర్. ఇప్పటివరకు 4 పేపర్లకు సంబంధించిన న్యూస్ చూసాము. మిగతా కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు ఈ న్యూస్ పేపర్కి సంబంధించిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మీకు ప్రతిరోజు న్యూస్ ఈ విధంగా చదివి వినిపిస్తాను. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.